ఓపెనింగ్ సీన్లో డానియల్ అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అని మేనేజర్ని చూసుకోమని చెప్తాడు. మరోవైపు జెసికా, జస్టిన్లు పెళ్లికి రెడీ అవుతూ ఉంటారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో వెరోనికా ఇచ్చిన బాక్స్ని తీసుకుని మార్తా పెళ్లికి వస్తుంది. ఇక్కడ జెసికా మార్తాని పెళ్లికి ఎందుకు పిలిచింది అనే డౌట్ వస్తుంది. జెసికా, మార్తా స్కూల్ మేట్స్. జెసికాకి ఇష్టం లేకపోయినా వాళ్ళ అమ్మ ఇన్విటేషన్ పంపిస్తుంది. ఆ అమ్మాయి బాక్స్ పట్టుకొని వెళ్తూ ఉంటే డానియల్ చూస్తాడు. ఈ అమ్మాయి ఆ అమ్మాయే కదా మొన్న జస్టిన్ని కలవడానికి వచ్చింది అని చెప్తాడు మేనేజర్కి. అలాగే తన మీద ఒక కన్నేసి ఉంచమని చెప్తాడు. సెక్యూరిటీ వాళ్ళని అలర్ట్ చేస్తాడు. సెక్యూరిటీ వాళ్ళలో మార్తా వాళ్ళు అపార్ట్మెంట్లో ఉండే వ్యక్తి చూస్తాడు. ఈ అమ్మాయికి ఇక్కడేం పని అని అనుకుంటాడు. మార్తాని సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేస్తారు. తనకి ఇన్విటేషన్ వచ్చిందా లేదా అని. జెసికా ఇన్విటేషన్ పంపించిందని తెలిసి ఆ విషయం డానియల్కి చెప్తారు. మార్తా బాక్స్ తీసుకుని జస్టిన్ దగ్గరికి వెళ్తుంది. తను వెరోనికా పంపించిన మెసేజ్ని ఇవ్వడానికి వచ్చాను అని చెప్తుంది. జస్టిన్కి వెరోనికా చనిపోయిందని తెలియదు కదా, తనని బెదిరిస్తుందని అనుకుంటాడు. అలాగే మార్తా చేతిలో తను వెతికే బాక్స్ని చూస్తాడు. ఇంతకుముందు అందులో ఆయుధం ఉందని వెరోనికా చెప్పి ఉంటుంది. ఆ బాక్స్ చూడగానే జస్టిన్కి కోపం వచ్చి విసిరి పడేస్తాడు. అందులో నుంచి షూస్ కింద పడతాయి. తను ఆత్మగా మారి జస్టిన్కి మెసేజ్ ఇవ్వమని చెప్పిందని మార్తా చెప్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో జెసికా వాళ్ళ అమ్మ జస్టిన్ కనిపించడం లేదని చెప్తుంది. ఈ విషయం డానియల్ వరకు వెళ్తుంది. నెక్స్ట్ సీన్లో మార్తా, వెరోనికా ఒక చెట్టు కింద కూర్చుని ఉంటారు. వెరోనికా తన ఆరోగ్యం బాగలేకపోవడం వల్లే జస్టిన్కి దూరం అవుతున్నట్టు అప్పుడు పడ్డ బాధను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే జస్టిన్ అక్కడికి వస్తాడు. వెరోనికా కనిపించకపోయినా తను ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. ఇదంతా చూసి మార్తాకి ఏడుపు వస్తుంది. తనని తాను కంట్రోల్ చేసుకుంటూ వెరోనికా చెప్పిన మాటల్ని జస్టిన్కి చెప్తూ ఉంటుంది. ఆ సమయంలో వెరోనికా జస్టిన్కి కొద్ది క్షణాలు కనపడుతుంది. జస్టిన్ సాకర్ ప్లేయర్ కదా, తన ఆటను ఎప్పుడూ వదలొద్దని చెప్తుంది వెరోనికా. ఇదంతా దూరం నుంచి చూస్తూ డానియల్ అలాగే నిలబడిపోతాడు. తర్వాత అతన్ని తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళాక జస్టిన్ తన మేనేజర్ని చెంప పగలగొడతాడు. వెరోనికా చనిపోయిన విషయం చెప్పకుండా తనను బెదిరిస్తుందని మోసం చేసినందుకు. జెసికా దగ్గరికి వెళ్ళి తను ఈ పెళ్లి చేసుకోలేనని, తన మనసంతా వెరోనికా ఉందని, తన జీవితం ఆటకే అంకితం చేస్తానని చెప్తాడు. దాంతో జెసికా కోపం వచ్చి అతన్ని కొడుతుంది. తర్వాత డానియల్ కూడా కోపంగా చెప్పినా అతను మంచిగా ఆడాలనే చెప్తాడు. జస్టిన్ వెళ్లే ముందు డానియల్కి ఒక పేపర్ ఇస్తాడు. తన చుట్టూ ఓ ఆత్మ తిరుగుతూ ఉందని మార్తా చెప్పిందని చెప్తాడు. ఆ మాట వినగానే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా మార్తా దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే మార్తా నిద్రపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. తన చుట్టూ ఆత్మ తిరుగుతూ తనని నిద్రపోనివ్వకుండా చేస్తూ ఉంటుంది. ఆత్మలతో మాట్లాడుతూ నన్ను పడుకో నువ్వు అని అంటూ ఉంటే మార్తా దగ్గరకు వచ్చి నిద్ర లేపడానికి ట్రై చేస్తాడు. కళ్ళు తెరు అని తన చేత్తో బలవంతంగా నిద్ర లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఎంత లేపినా లేవకపోయేసరికి తోసేస్తాడు. దాంతో మార్తాకి మెలకువ వస్తుంది. తన చెయ్యి బ్యాడ్ స్మెల్ వస్తుంది. మార్తాని ముట్టుకోవడం వల్ల బ్యాడ్ స్మెల్ వస్తుందని, అసలు నువ్వు స్నానం చేస్తావా, ఇంత బ్యాడ్ స్మెల్ వస్తుంది నీ చుట్టూ అని అంటాడు. ఏవో తిరుగుతున్నాయని చెప్పావంట, ఎవరు అని అడుగుతాడు. తను ఎలిసేనా అని అడుగుతాడు. ఆ అమ్మాయి పేరు ఎలిసానా అని అడుగుతుంది. తను ఎవరో కూడా తెలీదు, కానీ చూశానంటున్నావని తనపై అరుస్తాడు. ఇంతకుముందు జస్టిన్కి తన లెటర్ ఇవ్వడానికి వచ్చినప్పుడు డానియల్ చింపి పడేస్తాడు కదా, అప్పుడు తను ఒంటరిగా వెళ్ళి ఒక చెట్టు దగ్గర నిలబడి స్పైడర్ని చూస్తూ నిలబడి ఉంటాడు. మార్తాకి డానియల్కి ఎదురుగా ఒక అమ్మాయి నిలబడినట్టు అవతల వైపుగా ఒక అమ్మాయి కనపడుతుంది. అదే విషయం చెప్తే అయితే ఇక్కడ కూడా ఆత్మలు ఉన్నాయా అని అడుగుతాడు. మార్తా అటు ఇటు చూసి ఒక చైర్ ఊగుతూ ఉండడం చూపిస్తుంది. అది గాలికి ఊగడం లేదు, అక్కడ ఆత్మ ఉందని చెప్తుంది. అలా చెప్తూ ఉండగానే ఆ చైర్లో నుంచి ఆత్మ లేచి మార్తా దగ్గరికి వస్తుంది. అప్పుడే డానియల్ని పట్టుకుంటుంది. ఆత్మ కనిపించకుండా మాయమవుతుంది. డానియల్ మార్తాని నమ్మకుండా తనపై అరుస్తూ వెళ్ళి ఆ చైర్ పైన ఉన్న లైట్ని మళ్ళీ తిప్పుతాడు. తర్వాత తన దగ్గరకు వచ్చి నిలబడతాడు. అప్పుడే ఆ చైర్ లైట్లు ఆగిపోతాయి. మళ్ళీ దయ్యం వచ్చినట్టు చూపిస్తారు. మార్తా భయపడి డానియల్ని పట్టుకుంటుంది. తన దగ్గరే ఉండమని, ప్రశాంతంగా నిద్రపోయి చాలా రోజులైందని, ఈ ఆత్మలు నన్ను నిద్రపోనివ్వట్లేదని, ఎప్పుడూ తనని హెల్ప్ అడుగుతూ ఉంటాయని
చెప్తూ డేనియల్ చేయిని పట్టుకుంటుంది. దాంతో డేనియల్ తన దగ్గర బ్యాడ్ స్మెల్ రావడంతో తనని దూరంగా జరిపి, నేనేమైనా చిన్నపిల్లాడిని అనుకున్నావా నువ్వు చెప్పే పిచ్చి పిచ్చి కథలన్నీ నమ్మడానికి అని అంటూ ఉంటే, ఇక్కడ ఉంటే నన్ను అవి నిద్రపోనీయవో, నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళు అని అంటుంది. నేను డబ్బున్నాను కాబట్టి మాయమాటలు చెప్పి నాతో పాటు రావాలని ట్రాప్ చేస్తున్నావు. మీలాంటి వాళ్ళు డబ్బున్న వాళ్ళ దగ్గరకు రావాలంటే నీట్గా జుట్టు కడుక్కొని టై చేసుకుని రావాలి అని చెప్తూ తన పేరు చెప్పకుండా చింపిరి జుట్టు అంటాడు. దాంతో తన పేరు మార్తా అని, దానికి అర్థం సూర్యుడు అని, ఉదయించే సూర్యుడు అని చెప్తుంది. ఇంత గందీగా ఉండే సూర్యుడు అయితే నాకు అసలు డేనే వద్దని అనుకుంటానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళాక తను చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి కిటికీ వైపు చూస్తూ ఉంటాడు. తనకేమైనా కనపడుతుందేమో అని. చేస్తే నెక్స్ట్ సీన్లో స్కూల్ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్ ఆత్మని పిలవడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే ప్రయోగాల్లో ఆత్మ ఉన్నట్టు కనిపిస్తూ కొన్ని శబ్దాలు వినపడేసరికి భయపడతారు. అప్పుడే వాళ్ళ టీచర్ వచ్చి ఏం చేస్తున్నారని అరిచి వెళ్ళిపోతుంది. తర్వాత వీళ్ళందరి ఫోన్లకి ఒక ఫోటో వస్తుంది. ఈ పిల్లలు డేనియల్కి సంబంధించిన ఒక షాపింగ్ మాల్లో ఫోటో దిగి ఉంటారు. అందులో వాళ్ళ దగ్గర ఒక ఆత్మ నిలబడి ఉన్నట్టు కనపడుతుంది. అదే వీళ్ళ ఫోన్కి మెసేజ్గా వస్తుంది. అది చూసి భయపడతారు. తర్వాత నెట్లో పెడతారు. ఇదంతా డేనియల్కి తెలుస్తుంది. డేనియల్ మేనేజర్ని పిలిచి ఏం జరుగుతుందని అడుగుతాడు. అలాగే తనపై అరుస్తాడు, ఏంటి రూమర్స్ అని. కానీ అతను మాత్రం ఫ్రీగానే పబ్లిసిటీ వస్తుంది కదా మన మాల్కి అని అంటాడు. దాంతో అతన్ని తిడతాడు. ఇదేమైనా జోక్ అనుకుంటున్నావా? మన మాల్ రెప్యుటేషన్ మొత్తం పోతుంది. పైగా దయ్యాల భూతాల బంగ్లా అని పేరు వస్తుంది. దీనివల్ల మన బిజినెస్ మొత్తం పోతుంది అని అతనిపై అరుస్తాడు. ఇదంతా ఎవరు చేస్తున్నారో ముందు కనుక్కోమని చెప్పి పంపిస్తాడు. మార్తా డేనియల్ కంపెనీలో పనిచేయాలని డిసైడ్ అయ్యి అక్కడే పనిచేస్తున్న వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వస్తుంది. ఆ అమ్మాయి మార్తాను చూడగానే, నువ్వు ఈ టైంలో నిద్రపోతావు కదా, ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంది. నేను జాబ్ చేయాలనుకుంటున్నాను ఇదే కంపెనీలో అని చెప్తుంది. తర్వాత 2 కాఫీ తీసుకుంటుంది. కూర్చొని కాసేపు మాట్లాడతారు. కానీ ఈ అమ్మాయికి అర్థం కాదు. నీకు ఒక్కదానికి 2 కాఫీలు ఎందుకు తీసుకున్నావు అంటే, కాఫీలు నాకే కాదు, ఒకటి నాకి ఇంకొకటి నా పక్కన ఉన్న అతనికి అని చెప్తుంది. అక్కడ ఒక దయ్యాన్ని చూపిస్తారు. కానీ ఆ అమ్మాయికి కనపడదు. ఏమీ అర్థం కాక ఆ కాఫీ తీసుకుని వెళ్తుంది. కట్ చేస్తే ఒక జంట ఫోన్లో ఇంతకుముందు వైరల్ అయిన ఫోటో చూసి, ఇదే ఫౌంటైన్ కదా, ఫోటోలో దయ్యం కనిపించింది అని చెప్పి అక్కడ ఫోటో దిగడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇదంతా డేనియల్ చూస్తాడు. మేనేజర్తో అంటాడు, చూసావుగా ఎలా తయారయ్యారో జనాలంతా, దీనివల్ల మనం చాలా నష్టపోతాం, వెంటనే అదంతా క్లియర్ చేయని చెప్పి వెళ్తూ ఉంటే ఆ ఫోటోలు దిగే వాళ్ళలో ఒక అమ్మాయి ఫౌంటైన్ నీళ్ళల్లో పడిపోతుంది. అది చూసి డేనియల్ చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే మార్తా క్లీన్ చేస్తూ కనపడుతూ ఉంటుంది. నువ్వేంటి ఇక్కడ అని అడిగితే, ఇక్కడ జాబ్లో జాయిన్ అయ్యానని అంటుంది. నీకెక్కడా జాబే దొరకలేదా, ఇక్కడే చేరావు అని అంటాడు. ఎందుకు అంటే, ఇక్కడ మీరున్నారు కదా అందుకే అంటుంది. అప్పుడే తన మేనేజర్ వచ్చి టీవీలో స్క్రోల్ అవుతున్న న్యూస్ గురించి చెప్తాడు. ఆ మాల్లో అన్ని దయ్యాలు ఉన్నాయని వైరల్ అవుతూ, ఇంతకుముందు డేనియల్ చిన్న ఉన్నప్పుడు జరిగిన యాక్సిడెంట్, ఆ యాక్సిడెంట్లో తన గర్ల్ ఫ్రెండ్ చనిపోవడం, ఆ అమ్మాయే ఇక్కడ దయ్యంలా తిరుగుతుందని న్యూస్ చెప్తూ ఉంటారు. మార్తా ఆ న్యూస్ చూస్తుంది. న్యూస్లో స్క్రోల్ అయ్యే ఫోటో కూడా చూస్తుంది. అందులో ఉన్న దయ్యం డేనియల్ని ఫాలో అయ్యే దయ్యం ఒకటి కాదని డేనియల్కి చెప్తుంది. కానీ అతను పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఈ స్కూల్ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్ నిజంగానే దయ్యంగా మారిందా అని మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో డేనియల్ దగ్గరికి ఒక రిపోర్టర్ వచ్చి, ఇదంతా నిజమేనా అని అడుగుతాడు. కాదని చెప్తాడు. అయితే ఈ పేపర్ చదువు అని అంటాడు. నిజానికి డేనియల్కి యాక్సిడెంట్ అయినప్పుడు ఒక డిజార్డర్ వచ్చి ఉంటుంది. తను ఏవీ చదవలేడు. చదవాలని ఏదైనా చూసినా అవన్నీ అటు ఇటు తిరుగుతూ ఉన్నట్టు కనపడతాయి. అందుకే ఆ రిపోర్టర్ పేపర్ చదవమని చెప్తాడు. కానీ అది పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. సీన్లో మార్తా స్కూల్ పిల్లలు దిగిన ఫోటోని చూస్తుంది. అందులో కనిపించే ఆత్మ డేనియల్ చుట్టూ తిరిగే ఆత్మ ఒకటి కాదని తెలుసుకుంటుంది. కానీ అక్కడ ఉన్నది ఎవరో తెలుసుకోవాలని అర్ధరాత్రి షాపింగ్ మాల్కి వెళ్తుంది. మాల్ మొత్తం ఫోటో పట్టుకొని వెతుకుతూ తిరుగుతూ ఉంటుంది.
బాత్రూంల దగ్గర కూడా వెతుకుతుంది. అందులో ఒక బాత్రూంలో దయ్యం కూర్చొని ఉంటుంది. అది చూసి మొదట భయపడి పరిగెత్తుంది. తర్వాత మళ్ళీ ఆత్మతో మాట్లాడాలని పిలుస్తుంది. తన వెనకాలే వెళ్తూ ఉంటే సడన్గా దయ్యం వెనక్కి తిరిగి చూస్తుంది. దాంతో భయపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మార్తా ఆ దయ్యంతో ఏం మాట్లాడుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.